మౌనం కూడా ఒక పాపం కావచ్చు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు, మరియు 10వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రియమైన క్రీస్తు ప్రభుని సహోదరి సహోదరులారా, మన జీవితంలో నేను ఎవరికి హాని చెయ్యను, నా పని నేను చేసుకుంటాను అనేటువంటి మాటను తరచుగా వింటూ ఉంటా. చాలామంది దీనినే మంచి జీవితంగా భావిస్తారు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక సత్యాన్ని బోధిస్తూ ఉంది. చెడు చేయడం మాత్రమే పాపం కాదు, చేయవలసినటువంటి మంచిని చేయకుండా మౌనంగా ఉండడం కూడా పాపమే అని చెబుతూ ఉంది. చాలా కుటుంబాలు నాశనం కావడానికి గల కారణము చెడు మనుషులు మాత్రమే కాదు, మంచి మనుషులు మౌనంగా ఉండడం కూడా. చాలామంది యువత చెడు అలవాట్లతో పడిపోవడానికి గల కారణము శత్రువులు కాదు, వారిని ప్రేమించేవారు సమయానికి మాట్లాడలేకపోవడం, సమయానికి వారిని సరిచేయకపోవడం. అందుకే ఈరోజు ధ్యానం మనకు ఒక గొప్ప గంభీరమైనటువంటి ప్రశ్నను వేస్తూ ఉంది. నేను మాట్లాడవలసినటువంటి చోట మౌనంగా ఉన్నానా లేదా? మొదటిగా యెహెజ్కేలు గ్రంథం మౌనంగా మారినటువంటి నగరం. యెరూషలేము ఒకప్పుడు దేవుని నగరం. అక్కడ దేవాలయం ఉంది, బలులు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కానీ క్రమంగా ఒక ప్రమాదకరమైనటువంటి మార్పు సంభవించింది. అన్యాయం జరుగుతూ, విగ్రహారాధన పెరుగుతూ, పేదవాళ్ళు అణచివేయబడు ఉండడం చూస్తూ ఉన్నాం. అధికారులు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కానీ చాలామంది మౌనంగా ఉండిపోతూ ఉన్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త భయంకరమైనటువంటి దర్శనం చూస్తాడు. దేవుని మహిమ ఆలయాన్ని విడిచి వెళుతూ ఉండడం, ఆయనకు ఒక దర్శనం రావడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఒక దర్శనం మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక. పాపాన్ని అలవాటుగా చేసుకున్న సమాజంలో దేవుని సాన్నిధ్యము ఎప్పటికీ నిలవదు అనేటువంటి ఒక గొప్ప దర్శనాన్ని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. రెండవదిగా, దేవుడు ఒక ముద్ర ఎందుకు వేయించాడు? యెహెజ్కేలు 9వ అధ్యాయములో దేవుడు ఒక వ్యక్తికి ఇలా ఆజ్ఞాపిస్తాడు. ఈ నగరములోని జరిగేటువంటి దుష్కార్యాల కోసం దుఃఖిస్తూ మూలుగుతున్న వారి నుదుటిపై ఒక గుర్తు వెయ్యి. దేవుడు ఎవరిని రక్షించాడు? పాపం చేసిన వారిని కాదు, పాపాన్ని చూసి బాధపడినటువంటి వారిని. వారు కనీసం ఇలా అన్నారు, ఇది సరికాదు అని వాళ్ళు కనీసం ఇలా మాట్లాడారు. వారిలో ఆధ్యాత్మికమైనటువంటి దేవుని దీపము ఇంకా సజీవంగానే ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన చుట్టూ జరిగేటువంటి అన్యాయాన్ని చూసి మన హృదయము ఎప్పుడైనా బాధపడిందా? లేదా ఇది నా విషయం కాదు అని పక్కకు తప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామా అని మనందరం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ప్రేమ మౌనంగా ఉండదు. సువార్త పట్టణంలో యేసు ప్రభువు ఒక గొప్ప బోధ చెబుతూ ఉన్నాడు. నీ సహోదరుడు పాపం చేస్తే వెళ్ళి అతనికి ఏకాంతంగా చెప్పు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, అతన్ని అందరి ముందు అవమానించమని ప్రభు ఇక్కడ చెప్పలేదు. అతని గురించి అందరికీ చెప్పు అని ప్రభువు చెప్పలేదు. యేసు ప్రభువు చెప్పింది ఒకటే, ప్రేమతో అతన్ని తిరిగి గెలుచుకో. ఇది నిజమైనటువంటి ప్రేమ. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది తప్పును సమర్థించడం కాదు, తప్పు చేస్తున్న వారిని రక్షించడమే ప్రేమ అని క్రీస్తు ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవదిగా, ఈరోజు మన మౌనం ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఒక తండ్రి తన కుమారుడు మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఉన్నాడు అని తెలుసుకున్నాడు. కానీ ఏమో తర్వాత చూద్దాం అని మౌనంగా ఉన్నాడు.
ఒక తల్లి తన కూతురు చెడు స్నేహితులతో సావాసం చేస్తూ ఉందని తెలుసుకుంది, కానీ మాట్లాడడానికి భయపడుతూ ఉంది. ఒక స్నేహితుడు తన స్నేహితుడు దేవునికి దూరం అవుతూ ఉన్నాడు అని తెలుసుకున్నాడు, కానీ చెబితే కోపపడతాడేమో, దూరం అవుతాడేమో అని మౌనంగా ఉన్నారు. ఒక సంఘంలో అన్యాయం జరుగుతూ ఉంది, అందరికీ తెలుసు, కానీ నాకు ఎందుకు అని మౌనంగా మనం ఉంటాం. ఈ మౌనం ఒకరోజు పెద్ద నష్టాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఐదవదిగా మౌనం ఎప్పుడు పాపం అవుతుంది? ప్రతి మౌనం పాపం కాదు. కొన్ని సందర్భాల్లో మౌనం జ్ఞానంగా మారుతూ ఉంది, కొన్ని సందర్భాల్లో మౌనం ప్రార్థనగా మారుతూ ఉంది, కొన్ని సందర్భాల్లో మౌనం వినయంగా మారుతూ ఉంది. కానీ సత్యం చెప్పాల్సినటువంటి సమయంలో భయంతో మౌనంగా ఉంటూ ఉన్నావేమో, అన్యాయాన్ని చూసి కూడా నోరు మూసుకుంటూ ఉన్నావేమో, తప్పు చేస్తున్న వారిని ప్రేమతో సరిదిద్దలేకపోతున్నావేమో. ఇవి పాపంగా ఒకరోజు మారవచ్చు. ఎందుకంటే ప్రేమ బాధ్యతను తీసుకుంటూ ఉంది. ఆరవదిగా ప్రేమతో సరిదిద్దడం ఎలా? యేసు ప్రభు చెప్పినటువంటి విధానం గమనిస్తే, మొదట ఏకాంతంగా వెళ్ళి చెప్పు, వినకపోతే ఇద్దరిని తీసుకుని వెళ్ళు, అప్పటికీ వినకపోతే సంఘం సహాయం తీసుకో అని మనకు ప్రభు చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మన లక్ష్యము శిక్షించడం కాదు, రక్షించడం. లక్ష్యం అవమానించడం కాదు, మార్పును చెందేలా చేయడం. ఇక్కడ మన లక్ష్యం గెలవడం కాదు, సోదరుని గెలుచుకోవడం, రక్షించడం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏడవదిగా మన కుటుంబాల్లో ఈ వాక్యం మనం చాలాసార్లు వినాలి. మన పిల్లవానితో దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నామా? వారికి ప్రార్థన నేర్పుతూ ఉన్నామా? వారు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ప్రేమతో సరిదిద్దుతూ ఉన్నామా? లేక మొబైల్ ఇచ్చి మౌనంగా వారిని తయారు చేస్తూ ఉన్నామా? మన మౌనం కొన్నిసార్లు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తూ ఉంది, నాశనం చేస్తూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎనిమిదవదిగా సంఘములో మన బాధ్యత ఏమిటి? జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కేవలం తన ఆత్మను మాత్రమే కాపాడడానికి పిలువబడలేదు. ఇతరులను కూడా దేవుని వైపు రక్షించడానికి, నడిపించడానికి మనందరం కూడా పిలువబడ్డాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన మాటలు తీర్పు చెప్పేవిగా కాకుండా ప్రేమతో నింపబడేవిగా ఉండాలి. ప్రేమతో ఇతరులను మన్నించే విధంగా ఉండాలి. ప్రేమతో ఇతరులను సరిదిద్దే విధంగా ఉండాలి. మన సరిదిద్దడం కోపంతో కాదు, క్రీస్తు హృదయంతో మనం చూడాలి, క్షమించాలి అని, మన హృదయము క్రీస్తు హృదయంతో ఉండాలి అని క్రీస్తు భగవానుడు ఈరోజు మనందరికీ కూడా తెలుపుతూ ఉన్నారు. చివరిగా ఈరోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నటువంటి మాట, నీ మౌనం ఎవరినైనా దేవునికి దూరం చేస్తూ ఉన్నదా? మనం మాట్లాడే ముందు ప్రార్థన చేద్దాం, మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడదాం, సరిదిద్దేటప్పుడు వినయంతో సరిదిద్దుదాం. ఎందుకంటే మౌనం కొన్నిసార్లు సౌకర్యం కావచ్చు, కానీ ప్రేమ మాత్రము బాధ్యతను స్వీకరిస్తూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నిర్ణయం మనందరం కూడా తీసుకోవాలి. ప్రభువా, తీర్పు చెప్పే నాలుకను కాదు, ప్రేమతో సత్యాన్ని చెప్పేటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించండి అని ప్రార్థన చేయాలి. నేను మౌనంగా ఉండకూడని చోట ధైర్యంగా నిలబడేటువంటి కృపను దయచేయని ప్రార్థన చేద్దాం. ఆమేన్.